ఉన్నటువంటి పింఛన్లో దాంట్లో దాదాపుగా ఒక 20 లక్షల మంది మహిళలని మీరు జనరల్ పింఛన్ వైపుకి 65 సంవత్సరాలకు టర్న్ చేసి అక్కడ అభయహస్తము ఒక పింఛన్ని అక్కడ మీరు కటింగ్ పెట్టారు. కటింగ్ గురించి మాట్లాడాలంటే అంతా ఇంత కాదు. దోచుకొని దాచుకున్నారు. మేము పేదలకు భూమి ఇస్తే ఆ భూమిలను మీరు లాక్కొని ఆ పేదలకు ఇచ్చేదాన్ని మీరు కటింగ్ పెట్టినారు. ఇక కటింగ్ గురించి ఎక్కడో చెప్పాలి మరి కేటీఆర్ గారు. కాబట్టి ఇలాంటి చౌకబారు కామెంట్లు చేసుడు బంద్ పెట్టండి. ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పాత్రలో ఉండమని మీకు చెప్పారు. వాటిని సహేతుకమైనటువంటి సలహా సూచనలు ఇచ్చే ప్రయత్నం చేయండి. తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఈ హయాంలో 10 సంవత్సరాల్లో సర్వనాశనం చేశారు. కాబట్టి ఒక వ్యవస్థ కూడా ప్రాపర్గా నడిచే పరిస్థితి లేదు. ఇవాళ వ్యవస్థల్ని పునర్నిర్మాణం చేస్తున్నాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చుకునే దాంట్లో ఇవాళ రేవంత్ అన్న రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రయత్నం వైపుకి అడుగులు వేస్తున్నారు. 10 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాలంతా మీరు విధ్వంసాన్ని సృష్టించి మాట్లాడే నైతిక హక్కు